హాయ్ గైస్, వెల్కమ్ టు ద సన్ టారో. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వస్తున్నాను. ఈ రీడింగ్ ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారనమాట. 3 to 6 years వరకు నో కాంటాక్ట్ సిచ్యువేషను. వాళ్ళు మాట్లాడట్లేదు, నో కాంటాక్ట్, విడిపోయారు. సో ఇది ఎవరైనా కావచ్చండి. ఇది మీ లవర్, క్రష్, లేదంటే వైఫ్, హస్బెండ్, ఇది ఎవరైనా కావచ్చు అనమాట. సో ఇంతకాలంగా విడిపోయారు, మీ ఎనర్జీస్ అంతా మొత్తము సపరేట్ అయిపోయినాయి. కానీ స్టిల్ మీరు వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా? వాళ్ళు తిరిగి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా? మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అనేది ఈ రీడింగ్ అనమాట. సో ఇలాగా మీకు డిఫరెంట్ టాపిక్స్ కావాలంటే మీరు కమ్యూనిటీ సెక్షన్లో పెట్టండి, అది బెస్ట్. ఎందుకంటే కామెంట్స్లోని పెడుతున్నారు, అది క్లెయిమ్ చేయడానికి కామెంట్స్లో పెట్టండి. కానీ ఇలాంటి రీడింగ్ రిక్వెస్ట్ వచ్చి కమ్యూనిటీలో పెట్టండి. నేను ఎందుకంటే చూస్తూ ఉంటాను, కమ్యూనిటీ అంటే నాకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకునేకి. ఈ కామెంట్స్ చాలా ఉంటాయి కదా, అందులో కనిపెట్టేది కష్టంగా ఉంది. సో అదనమాట. మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ రీడింగ్స్ కావాలనుకుంటే మీరు పెట్టండి అక్కడ కమ్యూనిటీ సెక్షన్లో. మళ్ళీ ఈరోజు ఒక పోల్ పెట్టాను, 2 పోల్స్ పెట్టాను యాక్చువల్లీ. మీకు అందులో ఏ రీడింగ్ కావాలి ఏంటి అనేది మీరు పోల్ ఓట్ చేయండి. అది కాకుండా నైట్ 7 o'clockకి రెడీగా ఉండండి. నేను లైవ్కి వస్తున్నాను, ఫస్ట్ టైం నేను లైవ్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా కావాలంటే లైవ్ సెషన్లో మీరు అడగచ్చు, నేను దానికి మీకు ఆన్సర్ చెప్తాను, సరేనా? సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. లాస్ట్లో నేను సాయిబాబా కార్డ్ కూడా తీస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ 3 to 6 yearsగా వాళ్ళకి నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, అసలు వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషను లేదు అవతల పర్సన్ గురించి. ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వాళ్ళు వీళ్ళని బ్లాక్ చేశారు, లేదా వీళ్ళు వాళ్ళని బ్లాక్ చేశారు. సో అటువంటి వ్యక్తి మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వస్తారా? కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? మళ్ళా రీయూనియన్ అవుతుందా? వాళ్ళు మళ్ళా రీయూనైట్ అవుతారా నా వ్యూవర్స్తో? సో నో కాంటాక్ట్ రీడింగ్ అనమాట ఇది. ఆస్క్ యువర్ ఏంజల్స్, రికవరీ, కమ్యూనికేట్ క్లియర్లీ. ఓకే, ఫస్ట్ మీరు ఆస్క్ యువర్ ఏంజల్స్ అనమాట. మీరు అడగండి, మీ యూనివర్స్ని, ఏంజల్స్ని అడగండి. వాళ్ళు ఏం చెప్తారో చూడండి. ఎందుకంటే మీకు మెడిటేషన్లో చాలా మటుకు ఆన్సర్స్ వస్తాయన్నమాట. అసలు మెడిటేషను అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మీలో మీరు ధ్యానం చేస్తూ దానిలో వచ్చే మెసేజెస్ని అర్థం చేసుకోవడం చాలా మంచిది. దానివల్ల మీకు చాలా ఆన్సర్స్ వస్తాయి మీ లైఫ్లో. ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక సమస్యకి మనకు పరిష్కారం లేదు అన్నప్పుడు మనం మెడిటేషన్లో కూర్చుంటే మనకి ఆన్సర్స్ ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్ మళ్ళీ అందరితో చెప్పుకోవడం ఇదంతా కాకుండా మీలో మీరు తొంగి చూసుకుంటే మీకు ఆన్సర్స్ ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. సో ఆస్క్ యువర్ ఏంజల్స్. ఆ తర్వాత ఖచ్చితంగా రికవరీ అయితే జరుగుతుందండి. రికవరీ అంటే పోయింది అనుకున్న ఒక వస్తువుని దొరకడాన్ని రికవరీ అంటారు, చూసారా? సో మీరు అయిపోయింది అంత అనే మనిషి మళ్ళీ రికవరీ అవుతుందన్నమాట. మీ లవ్ మళ్ళీ రికవరీ అవుతుంది. కానీ మీరు దానికి కమ్యూనికేట్ క్లియర్లీ. మళ్ళీ వాళ్ళు వచ్చినాక మీరు లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ డోంట్ నో, ఇది అది అనకుండా మీరు ఓపెన్గా చెప్పండి. అవును, నాకు నువ్వంటే ఇష్టం, నేను నీ గురించి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, సో నువ్వు వెనక్కి వచ్చావు కాబట్టి ఎస్, ఐ అగ్రీ, ఐ యాక్సెప్ట్ అని మీరు మీ మనసులో ఏముందో వాళ్ళకి అది క్లియర్గా చెప్పండి. అంతేగాని ముసుగులో గుద్దులాట అదంతా చేస్తే కనుక మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట ఈ కనెక్షన్. సో అందుకని మీరు కమ్యూనికేట్ క్లియర్లీ. రికవరీ అయితే ఉంది, అంటే ఈ కనెక్షన్లో రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీరు మీ ఏంజల్స్ని అడగండి, ప్రార్థించండి, మీ ఇష్టం దేవతని ప్రార్థించండి, అడగండి. ఖచ్చితంగా మీకు రికవరీ అనేది జరుగుతుంది. ఓకేనా? చూద్దాము ఇంకా ఏమి చెప్తారో ఏంజల్స్, యూనివర్స్.
స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్, బ్లాకేజ్ ఆర్ లెస్ కాంటాక్ట్ 3 to 6 years అవుతుంది నా వ్యూవర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కలిసి. సో ఈ కనెక్షన్ మళ్ళా నిలబడుతుందా, వాళ్ళు వెనక్కి వస్తారా, వాళ్ళు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా, వీళ్ళ కనెక్షన్ రీకన్సైల్ అవుతుందా? ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఆన్సర్ ఇవ్వండి. నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్, 2 of wisdom, 2 of intelligence, 2 of చరిష్మా. చూసారా 2 2 2 2 అనేది చాలా ప్రామినెంట్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of ఇంటెలిజెన్స్. ఖచ్చితంగా ఈ కనెక్షన్లో అయితే థర్డ్ పార్టీ ఉందండి. ఓకే, దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే 2 2 2 వచ్చినాయి అంటేనే వాళ్ళు ఇద్దరు మనుషులతో జగులు చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ 3 of swords కూడా వచ్చింది, అంటే హార్ట్ బ్రేక్, థర్డ్ పార్టీ, బిట్రేయల్. ఓకే, సో దానివల్ల మీ కనెక్షన్ విడిపోయింది, మీకు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. అది దీని యొక్క సారాంశం ఈ రీడింగ్. ఎందుకంటే మేజర్ ఎనర్జీ ఏంటంటే 3 of swords, అంటే వీళ్ళకి థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ నాకు కనబడే రాసులు చెప్తాను, మీ పర్సన్ రాసులు అండి, మీ రాసులు కాదు, మీ పర్సన్వి. ఎందుకంటే నేను చేసే రీడింగ్స్ అన్ని రాసులకి వర్తిస్తాయి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను ప్రతి రీడింగ్లోనే చెప్తాను. ఇక్కడ వచ్చి లియో అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. లియో అంటే సింహరాశి చాలా స్ట్రాంగ్గా ఉంది. అది కాకుండా మిగతా అన్ని రాసులు ఉన్నాయి ఇక్కడ. ఎయిర్ సైన్స్, ఫైర్, ఎర్త్, వాటర్ సైన్స్ అన్నీ ఉన్నాయి, కానీ సింహరాశి అనేది వెరీ వెరీ ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంది. ఓకే, ఇక్కడ కుంభరాశి, మళ్ళా ధనస్సు, తులారాశి అవ్వే అవకాశం కూడా ఉంది. ఓకే, సో చూద్దాము. ఈ పర్సన్ యాక్చువల్లీ ఒక ప్లేయర్ అండి, అంటే వాళ్ళకి ఒకరు కాకుండా ఇంకా చాలామందితో వాళ్ళకి కనెక్షన్లు ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్, అంటే ఒక జెన్యూన్ పర్సన్ అనే చెప్పాలి. వాళ్ళు ప్లేయర్ అంటే ఇంకా వాళ్ళకి నాన్ కమిటల్ అని చెప్పొచ్చు. ప్లేయర్ అంటే వీళ్ళు కంప్లీట్గా చెడ్డవారు అని చెప్పలేము. వాళ్ళకి ఏంటంటే ఒకరితో కమిట్ అవ్వడం అంటే వాళ్ళకి భయం అన్నమాట. నాన్ కమిటల్ పర్సన్. వీళ్ళకి ఏంటంటే ఒక పెళ్ళి అయిపోయి ఒకే కనెక్షన్లో అలా ఉండిపోదామా అనేది వాళ్ళకి నచ్చదు. సో వీళ్ళకి రకరకాల ఫ్రెండ్షిప్స్ ఉంటాయన్నమాట. హాయ్ బాయ్ అనే ఫ్రెండ్షిప్స్, మళ్ళా ఫ్లర్టింగ్, సెక్స్టింగ్స్, ఇట్లా అంతా వాళ్ళకి ఉన్నాయి. కానీ వాళ్ళు వేరెవరితోని సీరియస్గా లేరు. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఒక ప్యూర్ కనెక్షన్ ఏర్పడింది మీతోటి. అంటే వాళ్ళు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు మిగతా యాప్స్లో అంతా ఉండింటారు, ఏమో స్నాప్చాట్, లేదంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, బంబుల్, అన్నిట్లోని వాళ్ళు ఉండింటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు రకరకాల మనుషులతో చాటింగ్ చేయడం, ఫ్లర్ట్ చేయడం, ఇదంతా వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ అనమాట, అదొక టైంపాస్. ఎందుకంటే ఈ పర్సన్ ఒక సీరియస్ పర్సన్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక సీరియస్ పర్సన్. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, అంటే జాబ్లోని, వాళ్ళ ప్రొఫెషన్లోని వాళ్ళకి కొంచెము టెన్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. అవి తప్పించుకునేకి ఇలాంటివన్నీ సైడ్గా చేస్తూ ఉంటారనమాట, టైంపాస్ అన్నట్టుగా. కానీ ఆ టైంపాస్లోని మీరు ఒక సీరియస్గా వాళ్ళకి తగిలేరు. ఓకే, సో వీళ్ళు మిమ్మల్ని ఒక సోల్మేట్గా వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. మీరు సోల్మేట్, పర్ఫెక్ట్ పార్ట్నరు. సో వాళ్ళ లవ్ మీతో షేర్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఈ బంధం అనేది మిగిలిపోయింది. వాళ్ళు ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకుంటే కూడా మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు నో అంటే కూడా విడిపోని బంధంలాగా తయారైందనమాట. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఏదో ఊరికే టైంపాస్ చేస్తున్నారు, టైంపాస్గా అనుకున్నారు, కానీ అది ఇంకొంచెం స్ట్రాంగ్గా అయ్యేసరికి వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిపోయింది.
ఇప్పుడు నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. సో, ఒక పర్సన్ ఆల్రెడీ ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. ఇంకొక పర్సన్ వచ్చి మీరు. సో, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్‌ఫ్యూజన్‌లో అయితే వాళ్ళున్నారు. అది కాకుండా జగుల్ చేస్తా ఉన్నారు. ఒక బిజినెస్, ఒక జాబ్. వీళ్ళకి బిజినెస్ ఉండిండొచ్చు సైడ్‌గా, ఒక జాబ్ కూడా చేస్తుండొచ్చు. అందుకనే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. వీళ్ళు వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏమి మీకు చెప్పరు. ఇప్పుడు ఈ 3-6 ఇయర్స్ లోనూ కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు తెలీదనమాట. అంత జాగ్రత్త పడతారు వాళ్ళు. నా ఫీలింగ్స్ ఎవరికీ తెలియకూడదు అన్నట్టుగా వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. సో, అంటే కంట్రోల్ చేసుకుంటారు ఎమోషన్స్. వాళ్ళు వెంటనే ప్రేమ ఫీలింగ్ రాంగానే పరిగెత్తొచ్చి ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అలాంటివేం చెప్పడము, లేదంటే బాధ కలిగినప్పుడు మీ దగ్గర వచ్చి ఏడ్చేయడము, అలాంటివంతా ఉండవనమాట. చాలా వెరీ స్టబర్న్ పర్సన్. ఎంత స్ట్రాంగ్ అంటే మీరు ఏమన్నా చేయనియండి, వాళ్ళ మనసులో ఉండే నిజాన్ని మాత్రం మీరు బయటికి లాగలేరు. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ. అందుకే మనకిక్కడ స్ట్రెంగ్త్ కార్డొచ్చింది. సో, వాళ్ళు ఇంకోటి కూడా అనుకుంటున్నారు. ఏంటంటే, ఇటువంటి మొండి మనిషిని టేమ్ చేయగల శక్తి మీలోనే ఉంది. అంటే ఒక సింహాన్ని ఒక స్ట్రెంగ్త్ కార్డ్ ఎలాగంటే, ఇటు ఇక్కడ మీరు చూసారంటే ఒక బీస్ట్ అనమాట. ఓకే. ఒక రాక్షసుడు. ఇలాంటి వాళ్ళని మీరు మామూలు దారికి తెచ్చి ఒక కుక్క పిల్లలాగా ఆడించే శక్తి మీలో ఉంది అనేది వాళ్ళకి నమ్మకం కుదిరింది. అంటే వాళ్ళు ఓకే. నాకు ఈ పర్సను పర్ఫెక్ట్ జోడీ, ఈక్వల్. అంటే ఇద్దరూ కరెక్ట్ ఈక్వల్‌గా ఉన్నారనమాట. అంటే అంత సమానంగా ఉన్నారు. వాళ్ళు ఎంత స్ట్రాంగో మీరు అంతకన్నా స్ట్రాంగ్. అందుకని వాళ్ళు ఈ కనెక్షన్ వాళ్ళ లైఫ్‌లో చాలా నిలబడిపోయిందనమాట. నిలిచిపోయింది. ఇంకా వీళ్ళు నో అనటానికి వీలు లేకుండా వాళ్ళ మనసులో ముద్రించుకుపోయింది. ప్లస్ వాళ్ళకి కూడా రియల్ ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయి. ఈ 2 ఆఫ్ విజ్డమ్‌తోని వాళ్ళకి కూడా రియల్ ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఇంకా రాత్రింపగళ్ళు మీ గురించి ఆలోచించడం, మిమ్మల్ని స్టాక్ చేయడం, మీ ఫోటోలు చూడడము, మీ ఫోన్ గురించి కానీ, టెక్స్ట్ గురించి కానీ వెయిట్ చేయడము, ఇవన్నీ చేశారనమాట. కానీ ఇవేవి మీకు తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఓకే. సో, చూద్దాము ఇంకా ఏం చెప్తారో. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు ప్లీజ్ ఒక గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. ఇన్ని ఇయర్స్ అయిపోయినాక వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు ఏమైనా కాల్ కానీ, టెక్స్ట్ కానీ చేసే అవకాశం ఉందా? ఇన్ని ఇయర్స్ అయిపోయింది, అసలు వాళ్ళ బంధం తెగిపోయింది. ఇటువంటి సిట్యుయేషన్లో వాళ్ళు మళ్ళా వెనక్కి వస్తారా? మాకు దయచేసి ఆన్సర్ ఇవ్వండి. వచ్చినా సరే ఏ ఉద్దేశంతో వస్తారు? వీళ్ళ బంధం మళ్ళా నిలబడుతుందా? త్రీ ఆఫ్ వాండ్స్. దూరం అయితే బాగా ఉందండి. అంటే లాంగ్ డిస్టెన్స్ అయ్యుండొచ్చు, లేకపోతే ఎమోషనల్ డిస్టెన్స్ అయ్యుండొచ్చు. బాగా మీ మధ్య దూరం పెరిగిపోయింది. 8 ఆఫ్ కప్స్. వాళ్ళు వాక్ అవే చేస్తారు ఖచ్చితంగా. కింగ్ ఆఫ్ సోర్డ్స్. ద ఎంపరర్. వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. 3 ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే. సో, ఇక్కడ నాకొచ్చి మేషరాశి బాగా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందండి. అది కాకుండా కన్యా రాశి కూడా కనిపిస్తూ ఉంది. ఇది 2 అనేది 3 అనేది మీకు చాలా ప్రామినెంట్ అండి. ఎందుకంటే అక్కడ చాలా సార్లు వచ్చింది 2 అనేది, 3 అనేది. ఒకవేళ ఫిబ్రవరి, మార్చి మీకు ప్రామినెంట్ అవ్వచ్చు. లేదంటే 23 మీ బర్త్‌డే అవ్వచ్చు, లేదా వాళ్ళ బర్త్‌డే అవ్వచ్చు, లేదా 30 వాళ్ళ బర్త్‌డే అవ్వచ్చు, 20 వాళ్ళ బర్త్‌డే గానీ, మీ బర్త్‌డే గానీ అవ్వచ్చు. సో, వెరీ ప్రామినెంట్. లేదంటే మీరు కలిసిన రోజు అవ్వచ్చు. సెకండ్ గానీ, థర్డ్ గానీ మీరు కలిసి ఉండొచ్చు. సో, ఈ ఈ ఈ నంబర్స్ అయితే మీ లైఫ్‌లో ప్రామినెంట్ అనమాట. సో, ఈ పర్సన్ ఎలాగంటే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. సో, ఇంకా ఇది ఏమీ చేయటానికి లేదు అన్నట్టుగా వీళ్ళు వాక్ అవే చేసేసారనమాట. లాంగ్ బ్యాక్ వీళ్ళు అసలు ఈ కనెక్షన్‌ని వదిలేసి వెళ్ళిపోయారు. సో, వెళ్ళిపోయినాక వాళ్ళు వెరీ వెరీ స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. అంటే వాళ్ళు ఎలాగంటే
ఇంకా నేను ఎవరితోని ఇంకా ఏ కాంటాక్ట్‌లోని ఉండను. నా పవర్‌లో నేనుంటాను. ఎవరొస్తారు రండ్రా నేను నా అనేసి కత్తి తీసుకొని రెడీగా ఉన్నాననమాట. చాలా డిఫెన్సివ్‌గా ఉన్నారు. అంటే మీ రిలేషన్‌షిప్, మీ కనెక్షను కొన్ని గొడవలకు కూడా కారణమై ఉంటది. కొన్ని డిస్ప్యూట్స్, కొన్ని గొడవలు వాళ్ళ లైఫ్‌ని కొంచెం డిస్టర్బ్ చేసింది. బాగానే డిస్టర్బ్ చేసింది. సో, వాళ్ళు దానికి మీ పైన కోపంగా కూడా ఉన్నారండి. వాళ్ళు విడిపోవడమే కాదు, కోపంతో విడిపోయారు. ఆ కోపము ఇంకా అలాగే ఉందా అంటే, యెస్. కొంత శాతం అలాగే ఉంది. ప్లస్ వాళ్ళకి అనిపిస్తుంది గూడా. ఈ కనెక్షన్ ఇంక నేనేం చేయలేను. నేనేం చేయలేనప్పుడు నేను ముందుకు వచ్చి మాత్రము లాభమేముంది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ వీళ్ళ లైఫ్‌లో కూడా ఒక ఫాదర్ ఫిగరు ఎవరో ఉన్నారండి. ఉండి ఈ కనెక్షన్‌కి అడ్డం చెప్తున్నారు. అంటే నేను ఒప్పుకోను ఈ కనెక్షన్‌ని. ఈ కనెక్షను ఎందుకంటే ఫ్యామిలీ బాగా కనిపిస్తా ఉంది నాకు. వీళ్ళ ఫ్యామిలీతో కొలాబరేట్ అయ్యి వీళ్ళేదో బిజినెస్ గానీ, లేదంటే ప్రాపర్టీ ఇష్యూస్ గానీ ఉన్నాయి వీళ్ళ ఫ్యామిలీతో. సో, వీళ్ళ ఫాదర్ గానీ, లేతే చిన్నాన్న గానీ, తాత గానీ ఎవరో ఒకళ్ళు వీళ్ళని చెప్తున్నారనమాట. "నువ్వు గానీ ఈ రిలేషన్‌లోకెళ్ళావంటే నీకు మేము ప్రాపర్టీ ఇయ్యము. మీ బిజినెస్‌లో కూడా మేము పెట్టము" అన్నట్టుగా వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. సో, ఈ పర్సన్ ఏం చేశారంటే మొత్తము డివైన్ కనెక్షన్‌కి వదిలేశారు. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఏంటంటే, మీ లైఫ్‌లోకి మళ్ళా వస్తుంది. కానీ ఎప్పుడొస్తుందనేది మీ మీ చేతుల్లో లేదు. అది డివైన్ నిర్ణయంతో వస్తుంది వెనక్కి. ఆ టయానికి మీరు వెయిట్ చేస్తారా? వెయిట్ చేయకుండా వెళ్ళిపోతారా? మీ లైఫ్ ఎలా మారిపోతుంది అనేది మనకు తెలీదు. కానీ డివైన్ టైమింగ్‌లోనే వీళ్ళు మళ్ళా వెనక్కి వస్తారు. మళ్ళా మాట్లాడతారు. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చెప్పలేమనమాట. సో, దానికే మనము ఒకసారి బాబా కార్డ్ అడుగుదాము. బాబా ఏం చెప్తారో విందాం. బాబా ఇన్ని ఇయర్స్ అయిపోయినాక వాళ్ళు వస్తే కూడా ఏమన్నా లాభం ఉంటుందా? ఉపయోగం ఉంటుందా? వీళ్ళ బంధం మళ్ళా నిలబడుతుందా? మీరు ఒక ఆన్సర్ గైడెన్స్ ఇవ్వండి. మీరు మాకు ఒక ఆన్సర్ చెప్పండి. నిజంగా వాళ్ళు వెనక్కి వస్తే ఇన్ని ఇయర్స్ తర్వాత ఏమైనా ఉపయోగం ఉంటుందా? వీళ్ళ కనెక్షన్ బలపడుతుందా? న్యాయ నిర్ణయం చేయవద్దు. జ్ఞానము మరియు వివేకం నుండి మనసుని స్వతంత్రంగా ఉంచుకో. అంటే మీరు జడ్జి చేయొద్దు అంటున్నారు బాబా. వాళ్ళు వస్తారా రానివ్వండి, యాజ్ ఇట్ ఈస్‌గా మీరు వినండి, తెలుసుకోండి. అంతేగాని మీరు న్యాయ నిర్ణయం మీరు చేసేయొద్దు. ఎందుకంటే జ్ఞానము మరియు వివేకం నుండి మనసుని స్వతంత్రంగా ఉంచుకో. మీరు మీకుండే ప్రీవియస్ నాలెడ్జ్‌తోని వేరే మనిషిని జడ్జ్ చేయొద్దు. నేర్చుకొనుము. జీవితం ఒక పాఠశాల. నేర్చుకొని గగనాంతరాలకి ఎదగండి. ఓకే. జీవితంలో జరిగే ప్రతిదీ ఒక లైఫ్ లెసన్ అనమాట. అది నేర్చుకొని మీరు ఎదగండి అని బాబా చెప్తున్నారు. గురువు సంకల్పము. మీరు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయి. చిరునవ్వుతో అంగీకరించండి. సో, బాబా కూడా అదే చెప్తున్నారు. సో, వాళ్ళు ఎప్పుడొస్తారా అనేది అంతా గురువు సంకల్పము. ఇగో ఇక్కడ కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ యూనివర్స్ యొక్క నిర్ణయం. సో, దాన్ని మీరు మార్చలేరు. సో, గో విత్ ద ఫ్లో అనమాట. ఎలాగా ఆ టయానికి మీకు ఎలాగా అనిపిస్తుందో అలాగా చేయండి. యాక్షన్ తీసుకోండి. అంతేగాని ముందే వాళ్ళని జడ్జి చేసి వీళ్ళని వెనక్కి వచ్చారంటే వీళ్ళని బాగా మళ్ళా తొక్కేద్దాము, వాళ్ళని ఏడిపిద్దాము, రివెంజ్ తీర్చుకుందాము, ఇలాంటి ఐడియాస్ అవి లేకుండా యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళని మనస్ఫూర్తిగా మీకు ఇష్టమైతే గనక ఆహ్వానించండి. లేదంటే మీరు వదిలేయండి. నో అని చెప్పండి. అంతేగాని ఓకే అని మనసులో ఒకటి, పైన ఒకటి అని చెప్పుకోకుండా కమ్యూనికేట్ క్లియర్‌లీ. అప్పుడు రికవరీ జరుగుతుంది. కానీ ఇది అంత ఈజీ కనెక్షన్ అయితే కాదండి. చాలా చాలా కాంప్లికేటెడ్ కనెక్షను. థర్డ్ పార్టీ ఉంది. మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. సో, ఇవన్నీ చూసుకొని మీకు నిజంగా ఈ కనెక్షన్ అవసరమా అనేది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ ఈ కనెక్షన్ అవసరం లేదు అనుకుంటే కార్డ్ కటింగ్ చేసుకోండి. కార్డ్ కటింగ్ చేసేసారంటే ఇంక మీ లైఫ్‌లో ఈ వీళ్ళ ఎనర్జీ అనేది ఉండదనమాట. ఓకే. కార్డ్ కటింగ్ అనేది మీరు చూడండి. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అనమాట. అందులోని మీకు అన్‌వాంటెడ్‌వన్నీ మీరు కార్డ్ కటింగ్ చేసి మీ లైఫ్‌లోంచి ఆహ్, పోగొట్టుకోవచ్చు అనమాట. ఓకే. ఇదండి ఇవాల్టి రీడింగు. మీకు నచ్చిందా?
నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈవినింగ్ 7:00కి నేను లైవ్ వస్తాను. రెడీగా ఉండండి, అందరూ జాయిన్ అవ్వండి. నేను ఫస్ట్ టైం లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాను. సో చూద్దాము ఎలా నడుస్తుందో. ఇది కానీ బాగుంటే కనుక ఎవ్రీ సాటర్డే కానీ సండే కానీ నేను లైవ్ స్ట్రీమింగ్ మళ్ళీ చేస్తాను. ఓకే, మళ్ళీ రేపు నెక్స్ట్ రీడింగ్తో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.